వీర్య కణాలు తక్కువగా ఉన్నప్పుడు, ఉన్న కణాలు ఆరోగ్యకరంగా లేనప్పుడు పురుషుల్లో సంతాన సాఫల్యత అన్నది సమస్యగా మారుతుంది. అయితే కొంతమందిలో వీర్య కణాలు అసలు ఏమాత్రం ఉండవు. ఈ రకమైన పరిస్థితిని జీరో కౌంట్గా పిలుస్తారు. సాధారణంగా అయితే ఇలాంటప్పుడు గర్భధారణ సాధ్యం కాదనే చెబుతారు. అయితే జీరో కౌంట్ ఉన్నప్పటికీ బీజాల్లో ఎక్కడో ఓ చోట 1-2 వీర్యకణాలు మిగిలే ఉంటాయి. స్పర్మ్ రిట్రైవల్ పద్ధతిలో వాటిని సేకరించి శుద్ధి చేసి ఆపై ఐవీఎఫ్ వంటి పద్ధతుల సాయంతో సంతాన భాగ్యాన్ని సాధ్యం చేయొచ్చంటారు డాక్టర్లు. జీరో కౌంట్ ఉన్నప్పుడు సంతాన సాఫల్యత అవకాశాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పురుషుల్లో కొంతమందిలో జీరో కౌంట్ ఉందనే మాట వింటుంటాం. అసలేమిటి పరిస్థితి? ఒక మగవాళ్ళకి ప్రెగ్నెన్సీ రావటానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదా, ఉంటే ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఒక ఇంపార్టెంట్ టెస్ట్ చేస్తాం. అదే సెమెన్ అనాలిసిస్. ఈ సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు 3 చూస్తాం. అందులో అంటే స్పర్మ్ కౌంట్, స్పర్మ్ మొటిలిటీ, స్పర్మ్స్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా అనేవి ఈ 3 ఆస్పెక్ట్స్ చూస్తాం. ఈ టెస్ట్ చేసినప్పుడు ఎవరికైతే స్పర్మ్ కౌంట్ అనేది కనపడదో, అంటే ఒక్క కణం కూడా వీర్య కణం అనేది కనపడదో, ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎజోస్పర్మియా అని అంటాం. అంటే జీరో కౌంట్, అంటే ఒక్క వీర్య కణం కూడా మనకి కనిపించదు. అసలు వీర్య కణాలే లేకపోవడానికి కారణాలేంటి? పిట్యూటరీ గ్లాండ్ లేకపోతే హైపోథాలమస్, ఇవన్నీ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్. సో ఈ గ్లాండ్స్లో స్పర్మ్ ప్రొడ్యూస్ అవ్వటానికి ఏవైతే హార్మోన్స్ అవసరమో అవి ప్రొడక్షన్ అనేది సరిగ్గా లేకపోతే, తక్కువ ఉంటే స్పర్మ్స్ అనేవి తయారవ్వక మనకి జీరో కౌంట్స్ వస్తాయి. సెకండ్ లెవెల్ టెస్టిస్ లెవెల్లో, అంటే టెస్టిస్లోనే ప్రాబ్లం ఉంది, అంటే మోస్ట్లీ ఆ టెస్టిస్ అనేది డ్యామేజ్ అవ్వటము లేకపోతే ఫార్మేషన్లోనే సరిగ్గా ఫామ్ కాలేదో అన్నప్పుడు కూడా కౌంట్స్ ఒక్కొక్కసారి జీరో వస్తాయి. థర్డ్ లెవెల్ టెస్టిస్ నుంచి స్పర్మ్స్ బయటకి రావాలి అని అంటే 2 వైపులా వాస్ డిఫరెన్స్ అని పైప్స్ లాగా ఉంటాయి. అందులోంచి స్పర్మ్స్ ట్రావెల్ అయ్యి బయటకి రిలీజ్ అవుతాయి. సో ఈ ట్యూబ్స్లో ఎక్కడన్నా కానీ బ్లాక్స్ ఉన్నా కూడా కౌంట్ జీరోగా రావచ్చు. సో ఈ 3 ప్రాబ్లమ్స్ రావటానికి మళ్ళీ చాలా రీజన్స్ ఉన్నాయి. ఏంటి అని అంటే జెనెటిక్. సో జీన్స్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా ఈ 3 లెవెల్స్లో ఎక్కడన్నా ఇబ్బంది కలగచ్చు. సో రెండవది కంజెనిటల్, అంటే పుట్టుకతో ప్రాబ్లమ్స్ ఉండటం. కొంతమందికి టెస్టిస్ పుట్టినప్పుడు పొట్టలోనే ఉండిపోతాయి, బయటకి రావు. సో అలా ఉన్నప్పుడు వాళ్ళకి కూడా కౌంట్స్ జీరో ఉంటాయి. థర్డ్ ప్రాబ్లము ట్రామా, ఎప్పుడన్నా తలకి దెబ్బ తగలడం కానీ, డైరెక్ట్గా టెస్టిస్కి దెబ్బ తగలడం కానీ, లేకపోతే గ్రాయిన్లో దెబ్బ తగలడం కానీ, లేదా ఏదైనా సర్జరీస్ అయినప్పుడు కూడా ఈ బ్లాక్ అవ్వటం వల్లనో లేకపోతే హార్మోన్ ప్రొడక్షన్ సరిగ్గా లేకనో కూడా ఒక్కొక్కసారి కౌంట్స్ జీరో అవుతాయి. వీర్య కణాలు లేకపోవడం అనేది వంశపారంపర్యంగా కూడా ఉంటుందా? పర్సన్ ఏ అనే అతను ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనినప్పుడు ఒకవేళ ఆ బిడ్డ మగబిడ్డ అయితే సేమ్ ఏదైతే తండ్రికి ప్రాబ్లం ఉందో అది మగబిడ్డకి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాని నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చే వాటిల్లో తండ్రి నుంచి పిల్లలకి వెళ్ళటం అనేది ఉండదు. జీరో కౌంట్ ఉన్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు? భార్యకు పరీక్షలు అవసరమా? ఎజోస్పర్మియా అనే ప్రాబ్లం ఆర్ జీరో కౌంట్స్ ఉన్న వాళ్ళకి కొన్ని టెస్టులు చేసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉంది అని తెలుసుకుంటాం. ఈ టెస్ట్లలో ఫస్ట్ చేసేది హార్మోన్స్ అనేవి ఎలాగా ఉన్నాయి అంటే ఈ స్పర్మ్ ఫార్మేషన్కి కావాల్సిన హార్మోన్స్ ఏవైతే బ్రెయిన్ నుంచి వస్తాయో ఫస్ట్ అవి టెస్ట్ చేస్తాము. దీనివల్ల ప్రాబ్లం ఏ లెవెల్లో ఉంది అనేది తెలుస్తుంది. సెకండ్ థింగ్ టెస్ట్ చేసేది జెనెటిక్ టెస్ట్. జెనెటిక్ టెస్ట్ చేసినప్పుడు ఈ జీరో కౌంట్ ప్రాబ్లం ఏదైతే ఉందో అలాంటి వాళ్ళకి సేమ్ ప్రాబ్లం వాళ్ళ స్పర్మ్స్ వాడినప్పుడు మళ్ళీ అది పిల్లలకి స్ప్రెడ్ అయ్యే ప్రాబ్లం ఉందా లేదా అనేది చెక్ చేస్తాము. అందులో క్యారియోటైపింగ్ అనేది ఒక టెస్ట్, ప్లస్ వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్ అనేవి ఈ 2 టెస్టులు చేస్తాం. మనం టెస్టిస్లోంచి స్పర్మ్స్ తీసేటప్పుడు ఎంతవరకు స్పర్మ్స్ మనకి తీయడానికి కుదురుతుంది అని తెలుసుకోవడానికి కూడా ఈ జెనెటిక్ టెస్టింగ్స్ ఉపయోగపడతాయి. అండ్ భార్యకి కూడా కంపల్సరీగా టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే ఈ జీరో కౌంట్ ఉన్న వాళ్ళకి చాలా మటుకు ఐవీఎఫ్ ద్వారా ట్రీట్మెంట్స్ చేయాల్సి వస్తుంది. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయాలన్నప్పుడు భార్య వైపు నుంచి కూడా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. మందులతో కౌంట్ పెరిగే అవకాశం ఉందా? చికిత్స ఎంతకాలం తీసుకోవాలి?
జీరో కౌంట్ ఉన్న వాళ్ళకి అన్ని రీజన్స్కి మనకి మందులు పనిచేయవు. ఒక ప్రాబ్లంకి మాత్రము మందులతోటి ట్రై చేయొచ్చు. ఏది అని అంటే ఏదైతే హార్మోన్స్ బ్రెయిన్ నుంచి వచ్చి స్పర్మ్స్ ఫార్మేషన్కి అవసరం ఆ హార్మోన్స్ సరిగ్గా రావట్లేదు అనే రీజన్ వల్ల ఒకవేళ జీరో కౌంట్స్ ఉన్నట్లయితే, అంటే ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అనే 2 హార్మోన్స్ ఉంటాయి స్పర్మ్ ఫార్మేషన్కి కావాల్సినవి, ఇవి చాలా తక్కువగా ఉన్నాయి అని అనుకున్నప్పుడు అదే హార్మోన్స్ని మనం ట్యాబ్లెట్స్ ద్వారానో లేకపోతే ఇంజెక్షన్స్ ద్వారానో ఇచ్చి ట్రై చేస్తాం, పెరుగుతుందా లేదా అనేది ట్రై చేస్తాం. ఇలా ఇచ్చినప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటాము. దాంతో ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది అని అంటే అవి కంటిన్యూ చేసుకుంటాము. కానీ ఈ మందులు పనిచేయడానికి చాలా మటుకు 6 months to 1 year టైం పడుతుంది. సో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఈ ట్రీట్మెంట్ని కంటిన్యూ చేయాలా లేదా చూసుకుంటూ ట్రై చేస్తాము. రెండవది కారణము ఏదైనా మందులతోటి ఇంప్రూవ్ అవుతుందా అంటే ఈ హార్మోన్స్ కొంతమందికి ఎక్కువ ఉండవు, తక్కువ ఉండవు. ఇలాంటి వాళ్ళకి అగైన్ ఒక ట్రయల్ ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే ఒక 2 months కానీ 3 months కానీ ఇచ్చి పెరుగుతుందా, ఏమన్నా కనపడుతున్నాయా లేదా అనేది చూస్తాం. చూసి రెస్పాన్స్ని బట్టి మళ్ళీ ఫర్దర్గా ఇవ్వాలా లేదు నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్కి వెళ్ళాలా అనేది డిసైడ్ చేస్తాం. జీరో కౌంట్ ఉన్నప్పుడు ఆపరేషన్తో ఫలితం ఉంటుందా? జీరో కౌంట్ ఉన్న ప్రతి వాళ్ళకి సర్జరీ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది అని చెప్పడానికి లేదు. ఇప్పుడు మనం 3 కారణాలు అనుకున్నాము జీరో కౌంట్ రావటానికి. అందులో థర్డ్ రీజన్ అంటే పోస్ట్ టెస్టికులర్ ఏదైతే ట్యూబ్స్ బ్లాక్ ఉండటం వల్ల జీరో కౌంట్ ఉంది అనేదైతే ఉందో ఆ ప్రాబ్లంలో, అందులో కూడా జెనెటిక్ ప్రాబ్లం వల్ల కాదు, ఏ ఇన్ఫెక్షన్ వల్లనో లేకపోతే ప్రెగ్నెన్సీ రాకుండా వాసెక్టమీ అని చేయించుకుంటారు పిల్లలు కాకుండా ఉండటానికి, అలాంటి సర్జరీ అయిన వాళ్ళకో అయితే ఈ ట్యూబ్స్ని రీఓపెన్ చేయటం వల్ల ఆ సర్జరీ వల్ల మళ్ళీ స్పర్మ్ కౌంట్ వచ్చే అవకాశం ఉంది. దాని సక్సెస్ రేట్ కూడా 20 to 30% ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి ఇన్ఫెక్షన్స్ ద్వారా బ్లాక్ అయ్యింది అంటే ట్యూబ్స్ కొంచెం దాంతోటి సర్జరీ తోటి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. సో సర్జరీ అనేది ఓన్లీ ఈ వాస్ డిఫరెన్స్ అనే ట్యూబ్స్ బ్లాక్ అయిన వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. స్పెర్మ్ రిట్రైవల్ అంటే ఏంటి? ఈ పద్ధతిలో ఏం చేస్తారు? స్పర్మ్ రిట్రైవల్ అనేది ఎప్పుడైతే కౌంట్స్ 0 ఉంటాయి, మనకి మెడిసిన్స్ కానీ సర్జరీ వల్ల కానీ మనకి స్పర్మ్స్ అనేవి బయటకి రావట్లేదు, సెమెన్లోకి రావట్లేదు అనే సిచ్యువేషన్ ఉంటుందో ఆ టైంలో మనకి డైరెక్ట్గా స్పర్మ్స్ని టెస్టిస్లోంచి తీస్తాం. సో ఈ పద్ధతి ద్వారా కూడా చాలా మందికి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ట్రీట్మెంట్స్ చేయొచ్చు. కానీ ఈ సర్జరీస్ చేసుకునే ముందర మీకు స్పర్మ్స్ తీయడానికి ఎంతవరకు పాసిబిలిటీ ఉంది అనేది చెక్ చేసుకోవాలి. అండ్ ఈ స్పర్మ్స్ తీసే ముందర కొన్ని నెలలకి ముందర కొన్ని మందులు ఇస్తే ఆ స్పర్మ్ క్వాలిటీ కానివ్వండి, స్పర్మ్స్ వచ్చే అవకాశం కానీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. జీరో కౌంట్ ఉన్నప్పుడు ఐవీఎఫ్, ఇక్సీ పద్ధతులతో ఫలితం ఉంటుందా? జీరో కౌంట్స్ ఉన్నప్పుడు బెస్ట్ ట్రీట్మెంట్ ఏది అని అంటే ఇక్సీ ట్రీట్మెంట్. ఎందుకు అనంటే మనకి స్పర్మ్స్ వచ్చేవి చాలా కొంచెం నెంబర్లో వస్తాయి. కొద్దిగా వచ్చిన స్పర్మ్స్ తోటి మనం చేయగలిగింది ట్రీట్మెంట్ ఇక్సీ ట్రీట్మెంట్, ఐవీఎఫ్ కూడా కాదు. ఐవీఎఫ్కి ఇక్సీకి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఐవీఎఫ్ పద్ధతిలో ఒక ఎగ్కి చుట్టూతా ఒక 10,000 స్పర్మ్స్ని రిలీజ్ చేసి వదిలేస్తాము. ఎగ్ని ఏదో ఒక స్పర్మ్ ఆ 10,000లో ఏదో ఒక స్పర్మ్ వెళ్ళి ఫర్టిలైజ్ చేస్తుంది. కానీ మనకి జీరో కౌంట్స్ ఉన్నప్పుడు 100sలో కూడా రావు స్పర్మ్స్. సో అందుకని ఐవీఎఫ్ పద్ధతి వాడటానికి ఉండదు. సో ఈ జీరో కౌంట్ ఉన్న వాళ్ళకి టెస్టిస్లోంచి డైరెక్ట్గా స్పర్మ్స్ తీసి మనం ప్రెగ్నెన్సీ వచ్చేలా చేయాలి అనుకున్నప్పుడు ఇక్సీ ట్రీట్మెంట్ అనేది బెస్ట్ ఆప్షన్. ఇక్సీలో ఏంటి అని అంటే ఒక ఎగ్లోకి డైరెక్ట్గా ఒక స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తాం. సో దానివల్ల ఒక ఎగ్కి ఒక స్పర్మ్ అంటే మ్యాక్సిమం మనకి ఒక 20 or 15 ఎగ్స్ వస్తాయి. సో మనకు ఒక 15 to 20 స్పర్మ్స్ మనం తీయగలిగితే ఇటు సర్జికల్ మెథడ్స్ ద్వారా మనకి ఫర్టిలైజేషన్కి కావాల్సిన అన్ని స్పర్మ్స్ వస్తాయి. సో బెస్ట్ రిజల్ట్స్ మనకి ఇక్సీతో వస్తాయి. వీర్యకణాల ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు, ఆరోగ్యవంతమైన వీర్యకణాలు లేనప్పుడు సాధ్యమైనంత త్వరగా వైద్య సాయం తీసుకోవాలి. సకాలంలో చికిత్స తీసుకుంటే పురుషుల్లో సంతాన సాఫల్యత దెబ్బతినకుండా చూసుకోవచ్చు. జీరో కౌంట్ ఉన్నప్పుడు స్పర్మ్ రిట్రైవల్ పద్ధతి బాగా అనుకూలంగా ఉంటుంది.